బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ముంబైకి వెళ్తున్నారు. కొంతకాలంగా భుజాల కండరాల నొప్పితో బాధపడుతున్న ఆయన తీవ్ర అసౌకర్యం కారణంగా ఈరోజు జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశానికి హాజరు కాలేకపోయారు. ఇటీవల ముంబైలో కోకిలబెన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జరుగుతున్నారు. శ్రీహరి, ఏ టైంకి ముంబైకి వెళ్తున్నారు? ఆపరేషన్ ఎప్పుడు చేసే అవకాశం ఉంది? ఏమైనా జనసేన వర్గాలని చెప్తున్నాయా? రైట్ సతీష్, ఏదైతే నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ముంబైకి వెళ్ళనున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన కొంత కండరాల నొప్పులు, భుజాల నొప్పులు ఏవైతే ఉన్నాయో అవి అధికం అవటం వల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఏపీ కేబినెట్ సమావేశానికి కూడా హాజరు కాలేని పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో ఏదైతే ముంబైలోని కోకిలాబెన్ లో ఆసుపత్రిలో పరీక్షలు కూడా చేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయించాలి అని చెప్పని కూడా ఆయనకి సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎమర్జెన్సీ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసుకొని ఆయన ఈ చికిత్సకు వస్తామని చెప్పని అప్పుడు డాక్టర్లకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల రోజుల పాటు, అంటే సర్జరీ చేయించిన తర్వాత దాదాపుగా నెల రోజుల పాటు ఆయన కదలకుండా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం ముంబైకి వెళ్లి ముంబైలో ఏదైతే కోకిలాబెన్ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అవుతారో, అడ్మిట్ అయిన తర్వాత మరోసారి వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించి అనంతరం ఈ ఏదైతే సర్జరీ ఉందో అంటే భుజాలకు సంబంధించి కండరాల నొప్పులతో బాధపడుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి సర్జరీ అయితే వైద్యులు అయితే చేయనున్నారు. సతీష్, థ్యాంక్ యూ శ్రీహరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ముంబైకి వెళ్తున్నారు. కొంతకాలంగా భుజాల కండరాల నొప్పితో బాధపడుతున్న ఆయన తీవ్ర అసౌకర్యం కారణంగా ఈరోజు జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశానికి హాజరు కాలేకపోయారు. ఇటీవల ముంబైలో కోకిలాబెన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ కళ్యాణ్కు చికిత్స అవసరమని వైద్యులు సూచించారు.